ఇంతవరకు స్తుతి కీర్తనల ద్వారా మీ నామాన్ని గానం చేయడంలో కృప చూపించారు. సమయంలో మీ దాసుని బలపరిచి ప్రభువా మాకు కావాల్సిన సందేశాన్ని అందించండి. రక్షించబడిన మాకు పురికొల్పు, రక్షణ లేని వారికి తండ్రి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని మీకు అప్పగించుకుంటూ మీ దాసుని మీ నోటి బోరగా వాడుకొని మాకు కావాల్సిన సందేశాన్ని అందించి మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు డేవిడ్ రాజు గారు ఉన్నారు. ఏలూరు జిల్లాలోని అచ్యుతపురంలో నిలిచి వారు దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. చేరువచ్చిన మనం అందరము శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభునామంలో కోరుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. 19వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయంలోనే 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలనైనా ఈ అధ్యయన కాల సమయంలో ప్రభు ఎలాగున మీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి, అనుకూలతను బట్టి స్తోత్రాలు ప్రభు. ఉదయకాల సెషన్లో మీరు మాకు సహాయం చేశారు. తిరిగి 2వ సెషన్లో ప్రభు మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. మీ వాక్యము వినుటకు తగిన ఆసక్తి కలిగించండి. నిద్ర భారమును తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మీ లేఖనాల ద్వారా వినువారు మేలు పొందినట్లుగా కృప చూపమని, బలహీనుడినైన నన్ను బలపరిచి మీ చిత్త ప్రకారం వాడుకొని మహిమ పొందుమని వాక్యమైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున సహాయమునికై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఉదయకాలం అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. ఈ పౌలు యొక్క శ్రేష్టమైనటువంటి పత్రిక వారిని హృదయంలో ఉంచుకున్నాడు. పౌలు యొక్క హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కిటికీ లాంటిది ఈ సంఘం అని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంత మాత్రమే కాదు,
ఇది పౌలు యొక్క సంతోష గీతము అని ఈ పత్రికను గూర్చి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ప్రియులరా, ఉదయకాలం దాసుడైన పౌలు అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది దాసులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని దాసునిగా ఉండడానికే, దేవుని దాసునిగా పిలువబడటానికే ఇష్టపడినట్టుగా మనం చూసాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి, ఆయన అధికారాన్ని విడిచిపెట్టి, ఆయన మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలో ఆయన దాసునిగా చేసినటువంటి పరిచర్య, ఆయన జీవన విధానం, ఆయన మన కొరకు మరణించినటువంటి తీరు మనం ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వారికి సమాధానము కలగాలి అని ఆయన కోరుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఒకప్పుడు ఈ సమాధానాన్ని చెడగొట్టినవాడు, ఈ సమాధానం లేకుండా చేసినవాడు, అనేక క్రైస్తవులను చెదరగొట్టినవాడు, కలవరపరిచినవాడు, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేసినటువంటి ఈ పౌలు భక్తుడు ఇప్పుడు సమాధానమును గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఎంత విలక్షణమైనటువంటి మార్పు ఆయనలో కలిగిందో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎ పెర్సిక్యూటర్, ఆయన ఒక హింసకుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఇప్పుడు ఆ సంఘము కొరకు హింస పొందడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా ఆ పౌలును మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఉండి ఈ పత్రికను రాశాడు. రోమా జైల్లో ఉండి ఈ పత్రికను రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన జైలులో ఉండి ఆయన చెరను అనుభవిస్తూ ఆయన క్రైస్తవులను ఎలాంటి ఇబ్బందులు గుండా తీసుకొని వెళ్ళాడో, ప్రియులరా, ఆ సంఘము కొరకు ఏ సంఘాన్ని పాడు చేశాడో, ఏ సంఘాన్ని చెదరగొట్టాడో, ఆ సంఘము కొరకు పౌలు ఆయన మరి అనుభవిస్తున్నటువంటి శ్రమలు, కష్టాలు, పరిస్థితులు పౌలు యొక్క పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఎలాగూ ఈ పౌలు యొక్క జీవితంలో అలాంటి మార్పు కలిగింది అని మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము. 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్న మాటలు అపోస్తులైన పౌలు యొక్క హృదయాన్ని కలిచివేసినట్లుగా, మార్చినట్లుగా, అతనిలో ఒక కదలికను తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఆయన అనుకున్నాడు, నేను విశ్వాసుల్ని హింసిస్తున్నాను, నేను సంఘాన్ని హింసిస్తున్నాను, సంఘాన్ని పాడు చేస్తున్నాను, సంఘాన్ని బెదిరిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ప్రభువు తనతో మాట్లాడుతూ అన్నాడు, నీవు హింసిస్తున్నది నన్నే అన్నాడు. నువ్వు హింసిస్తున్నది ఎవరిని? నీవు హింసిస్తున్నది నన్నే అన్నాడు.
ప్రియులరా, ఆ మాటలు పౌలు యొక్క జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకుని వచ్చాయి. తన జీవితాన్ని గురించి ఆలోచించాడు, మారు మనసు పొందాడు. ప్రియులరా, ఆయన మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రభువు కొరకు జీవించటానికి ఆయన తీర్మానం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రభువు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న తర్వాత పౌలు యొక్క జీవితంలో ఆయన ఎలాంటి కలవరం తీసుకొచ్చాడో, ఎలాంటి హింసల గుండా, ఎలాంటి ఆ కష్టాల గుండా సంఘాన్ని తీసుకుని వెళ్ళాడో, ప్రభువు కొరకు వాటన్నిటినీ అనుభవించటానికి పౌలు తన జీవితంలో ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలులో ఎంత గొప్ప మార్పు కలిగిందో మనం చూస్తాం. ఒకప్పుడు సమాధానాన్ని పోగొట్టినవాడు ఆయన సమాధానాన్ని కోరుకుంటున్నట్టుగా, సంఘాలకి సమాధానం కలగాలని ప్రతి సంఘానికి రాస్తూ, రోమాపత్రిక నుండి ఆయన ప్రతి సంఘానికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, సమాధానము 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 అనే మాట వ్రాయబడింది. ఒకప్పుడు ఆయనకి సమాధానం లేదు, ఒకప్పుడు సంఘాలకు సమాధానం లేకుండా చేశాడు, విశ్వాసులకు సమాధానం లేకుండా చేశాడు. ఇప్పుడు ఆయన రాసిన ప్రతి పత్రికలో మనం గమనిస్తే గనక సమాధానం 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 అని వ్రాస్తా ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవునితో సమాధాన పడండి అని రాస్తున్నాడు. ప్రియులరా, ఎంత అద్భుతమైనటువంటి విషయం మనం చూస్తున్నాం. అయితే పౌలు ప్రభువుతో సమాధాన పడక ముందు, దేవునితో సమాధాన పడక ముందు పౌలు ఎలా జీవించాడో, దేవునితో సమాధాన పడిన తరువాత ఎలా జీవించాడో పౌలును గూర్చి కొన్ని మాటలు మనం ఈ సెషన్లో వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో మనం చదివితే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి అని మనం చదువుతున్నాం. పౌలు దేవునితో సమాధాన పడక ముందు ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే, ఆయన ఇంటింటి జొచ్చి అని మనం చదువుతున్నాం. ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎక్కడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఆరాధికులు ఉన్నారు, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ సమాజంగా కూడుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ స్థలానికి వెళ్ళి చాలా ధైర్యంగా ఆయన్ని ఎదిరించగలిగినటువంటి వారు లేరు. ఆయన అధికారం పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పనులు చేయడానికి ఆయన అధికారం పొందాడు. వెళ్ళి స్త్రీలని కానీ, పురుషులని కానీ, చిన్నలని కానీ, పెద్దలని కానీ, వృద్ధులని కానీ భేదం లేకుండా వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు. వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయినటువంటి పౌలుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన్ని. ఆయనలో కనికరం, ఆయనలో జాలు అనేది కనబడడం లేదు. ప్రియులారా, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ కూడుకుంటే ఆ స్థలానికి వెళ్ళడం, అక్కడ కలవరం సృష్టించడం, అక్కడ భయాందోళనలకు గురి చేయడం, చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగించి వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయినటువంటి పౌలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవునితో సమాధాన పడనప్పుడు ముందు జీవితం. అయితే పౌలు సమాధాన పడిన తర్వాత ఏం చేశాడు అని మనం చూస్తే కనుక, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అని మనం చదువుతున్నాం. ఒకప్పుడు పౌలు ఏం చేశాడండి, ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయాడు కదా. నమ్మిన వారిని ఏం చేశాడు,
ప్రభువుని ఆరాధించే వారిని ఏం చేశాడు? వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో, ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఆయన చేయబడ్డాడో, అప్పుడు ఆయన జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది అనంటే, ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. పౌలుని ఏం చేశారండి? పౌలుని ఈడ్చుకొని వెళ్ళిపోయారు అని మనం చదువుతున్నాం. ఎక్కడి వరకు ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయారు? పట్టణము వెలుపలికి ఆయనను ఈడ్చుకొని వెళ్ళిపోయారు. పల్లెటూరు అంటే దాని సరిహద్దులు కొంచెం చిన్నగా ఉంటాయి కదండి. పల్లెటూరు అంటే దాని హద్దులు చిన్నగా ఉంటాయి. కానీ పట్టణం అంటే దాని హద్దులు చాలా పెద్దగా ఉంటాయి. దాని పరిమాణం ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉందో తెలియదు. కానీ ఆయన్ని ఎక్కడి వరకు ఈడ్చుకెళ్ళారు చెప్పాలండి? ఎక్కడి వరకు ఈడ్చుకెళ్ళారు? పట్టణము వెలుపలికి, అనగా ఊరి బయటకు ఆయనను ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆయనకి ఎక్కడన్నా గాయాలవుతున్నాయనే ఆలోచించలేదు వాళ్ళు. ప్రియులరా, ప్రభువు కొరకు ఎలాంటి జీవితం జీవించటానికి పౌలు తీర్మానం చేసుకున్నాడో మనం గమనించాలి. అదే మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనా క్రీస్తు ఘనపరచబడాలని. పౌలు యొక్క తీర్మానం చాలా గంభీరమైనటువంటిది, చాలా గొప్పది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఈడ్చుకొని వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏడవబడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు కొరకు ఎంత కష్టమైనా అనుభవించాలి అని ఆయన తీర్మానం చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఇది పౌలు యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పు. మరి నీవు నేను కూడా మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. ప్రియులరా, మనలో ఇలాంటి మార్పు కలిగిందా? ఇలాంటి ఓర్పు, ఇలాంటి సహనం, ప్రభువునే నీవెవడవు అని అడిగినంత రోషం కలిగినటువంటి పౌలు యొక్క కోపం ఏమైపోయింది? ఈడ్చుకొని వెళుతుంటే ఆ కోపం ఏమైపోయింది? తన జీవితం ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం. ప్రభువు ఆయన్ని దర్శించిన తరువాత, ప్రభువు ఆయన్ని ఎదుర్కొన్న తరువాత పౌలు జీవితం టోటల్గా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన ఈడ్చుకొని వెళ్ళినవాడు ఆయన ఏడవబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే గనక పౌలు జీవితంలో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుదాం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. 60వ వచనం చివరి లైన్లో, సౌలు అతని చావునకు సమ్మతించెను అని మనం చదువుతున్నాం. ప్రియులరా, ఈయన దేవునితో సమాధాన పడకముందు పౌలు చేసినటువంటి పని, సౌలు అనబడేటువంటి పౌలు చేసినటువంటి పని ఏంటి? రాళ్లతో కొట్టించాడండి. వేటితో కొట్టించాడు? రాళ్లతో కొట్టించాడు. ఎవరిని? స్టెఫనుని. స్టెఫను అనేటువంటి ఒక భక్తుణ్ణి రాళ్లతో కొట్టించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. రాళ్లతో కొడితే ఆయన అక్కడే ఉన్నాడు. రాళ్లతో కొడుతుంటే సౌలు ఎక్కడున్నాడండి? ఆ కొట్టే దగ్గరే ఉన్నాడు. వేయండి, ఇంకో రాయేయండి అన్నాడేమో, ఇంకా కొట్టండి, గట్టిగా కొట్టండి అన్నాడేమో. ప్రియులరా, రాళ్ళు రువ్వించినటువంటి వాడు సౌలు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ పౌలు అని మనం చూస్తున్నాం. ఎక్కడ గాయాలు అవుతున్నాయో, ఎక్కడ తగులుతున్నాయో, ఎంత గట్టిగా తగులుతుందో అనేటువంటి ఆలోచన, కనికరం కూడా లేకుండా రాళ్లతో కొట్టించినటువంటి వాడు.
అయితే దేవునితో సమాధాన పడిన తరువాత పౌలు యొక్క జీవితం ఎలా మారిపోయిందో మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెను అనుకొని. అంటే మన భాషలో చెప్పాలంటే చచ్చేదాకా కొట్టారనమాట. చచ్చేలాగా కొట్టారు. ఎలా కొట్టారు అంటారు కదండి, చాలాసార్లు అంటారా లేదా? ఎలా కొట్టాడు, ఎలా కొట్టారమ్మా? మీ నాన్నగారు ఎలా కొట్టారు, మీ ఆయన గారు ఎలా కొట్టారు చెప్తారు కదా. చచ్చేలాగా కొట్టాడు అంటారండి. అంటే ఎంత గట్టిగా కొట్టాడో అనే దాన్ని ఇతరులకు అర్థమవ్వాలని చెప్పే ప్రయత్నంలో ఏమంటారు చెప్పండి? ఎలా కొట్టాడు? చచ్చే దెబ్బలు కొట్టాడు, చచ్చేలాగా కొట్టాడు అని అంటారు. ఇక్కడ పౌలును కూడా ఏం చేశారు వాళ్ళు? రాళ్లతో కొట్టారు. ఎలా కొట్టారు? ఇక చనిపోయాడేమో అని అనుకున్నారు. ఆ దెబ్బలకి అంటే ఎంత గట్టిగా కొట్టుంటారో ఆలోచించండి. ఒకప్పుడు రాళ్ళు వేయించినటువంటి వాడు ఇప్పుడు అలాంటి రాళ్ళు దెబ్బలు తినడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పౌలు యొక్క జీవితంలో ఎలాంటి మార్పు కలిగిందో చూడండి. దీన్నే రాడికల్ చేంజ్ అంటారు. అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు. పౌలు ఎలా మారిపోయాడో మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో కూడా అక్కడ చెప్తున్నాడు. 11వ అధ్యాయము 25వ వచనంలో, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి ఎట్లా కొట్టబడ్డాను? రాళ్లతో కొట్టబడ్డాను అని చెప్తా ఉన్నాడు పౌలు. ప్రియులరా, దేవునితో సమాధాన పడిన తరువాత ఆయన జీవితం మారిపోయింది. పూర్వపు కోపమా, పూర్వపు క్రూరత్వమా, పూర్వం ఉన్నటువంటి ఏమీ లేవు. ఇప్పుడు స్వభావం అంతా మారిపోయింది. దాన్నే చెప్పాడు 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. పౌలేం మాట్లాడటం లేదండి. రాళ్లతో కొడుతున్నారా? మాట్లాడలే. ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారా? మాట్లాడలేదు. ఎలాంటి మార్పు పౌలు జీవితంలో కలిగిందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పౌలు ఏం చేశాడు అని మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే, అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీయందు విశ్వాసముంచిన వారిని నేను చెరసాలలో వేయించుచు కొట్టుచునుంటిని అంటున్నాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? కొట్టాడు. ఏం చేశాడు చెప్పండి? వారిని కొట్టాడు అని మనం చదువుతూ ఉన్నామండి. ప్రియులారా, కొట్టినటువంటి పౌలు ఏం చేశాడండి? ఆయన కొట్టాడు. మరి వేటితో కొట్టాడు? కొరడాలతో కొట్టాడా? బెత్తాలతో కొట్టాడా? మరి ఏమో ఎలా కొట్టాడో కొట్టాను అని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, వారిని కొట్టుచునుంటిని, విశ్వాసముంచిన వారిని, నీ యందు విశ్వాసముంచిన వారిని కొట్టాను అంటున్నాడు. ఎవరిని? విశ్వాసులను కొట్టినవాడు. విశ్వాసులను కొట్టినటువంటి ఈ పౌలును గురించి మనం చదువుతూ ఉన్నాం ప్రియులరా. అయితే ఈ పౌలు దేవునితో సమాధాన పడిన తరువాత మనం చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని అన్నాడు. ముమ్మారు బెత్తములతో
కొట్టబడి తిని అని చెప్తా ఉన్నాడు. పైన అంటున్నాడు, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తింటిని అన్నాడు. ఒకప్పుడు కొట్టినటువంటి పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువు కోసం కొట్టబడుతున్నాడు, కొట్టించుకుంటున్నాడండి. మారు మాట లేదు, ఎదురు మాట్లాడడం లేదు, నన్ను ఎందుకు కొడుతున్నారు అనడం లేదు, అసలు నన్ను కొట్టడానికి మీకు ఎంత ధైర్యం అని అనడం లేదండి. పౌలు కొట్టించుకుంటున్నాడండి. ఇంకా మనం చదివితే ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఈ ఫిలిప్పీలోనే జరిగినటువంటి సంఘటన మనం చదువుతాం. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే గనక, అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారిని వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి, ఎన్ని దెబ్బలండి? చాలా దెబ్బలు కొట్టారు అని మనం చదువుతున్నాం. చాలా దెబ్బలు తిన్నాడు. దెబ్బ కొట్టాడా ఏమో, ఎన్ని దెబ్బలు కొట్టాడో మనకు తెలియదు, కానీ ప్రభువు కొరకు చాలా, అంటే లెక్కలేనన్ని దెబ్బలు ప్రభువు కోసం తినినటువంటి పౌలును మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? ఒకప్పుడు మనం కొట్టిన వారమే ప్రియులారా, ఇప్పుడు మన ప్రభువు కొరకు మనము కొట్టబడే వారంగా ఉన్నామా? లేకపోతే పగ తీర్చుకుందాంలే అన్నట్టుగా ఉన్నామా? కక్ష తీర్చుకుందాం అన్నట్టుగా ఉన్నామా? మార్పుందా మన జీవితాల్లో? ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో పూర్వపు స్వభావం, పూర్వపు ఆ క్రూరత్వం అనేటువంటిది కనబడకూడదు అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. పౌలు యొక్క జీవితంలో మనం ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తే కనుక 4వదిగా పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. పౌలు ఆయన ఏం చేశాడు అని అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, పూర్వము దోషకుడను హింసకుడను అని చెప్తున్నాడు. నేనెవరిని? నేను హింసకుడను అని చెప్తున్నాడు. నేను హింసించిన వాడను, నేను హింసకుడను. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఏమని? నేనెవరిని? నేను ఒకప్పుడు హింసకుడను. ఎవరిని హింసించాడు ఆయన? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, 1వ అధ్యాయం 13వ వచనంలో, పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించాను. దేవుని సంఘమును ఎలా హింసించాను? అపరిమితముగా హింసించాను. హింసించడం అంటే ఆయనకి చాలా ఆసక్తి అటండి. దేవునితో సమాధాన పడక పూర్వం సంఘాన్ని హింసించడం అంటే ఆయనకున్న ఆసక్తి ఏంటి? నీకు ఏదంటే ఇంట్రెస్ట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటే అక్కడికి వెళ్ళి వారిని హింసించడమే నాకు ఆసక్తి. ఆ మాటలు మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై అన్నాడు. ఆయనకున్న ఆసక్తి ఏంటండి? పౌలుకి ఏదంటే ఆసక్తి? ఆసక్తి అంటే కొంచెం తెలియకపోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుద్ది. ఇంట్రెస్ట్ అంటే కదండి, అందరికీ తెలిసిపోతుంది. ఈ మధ్య సీరియల్లో చూస్తూ ఉండగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అందరికీ, తెలుగు అర్థం కావట్లా. సీరియల్లో వచ్చిన తర్వాత అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారండి, చదువు లేకపోయినా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు.
నీకేమంటే ఇంట్రెస్ట్ అని అంటే చాలామంది చెప్తారు, నాకు బొమ్మలు గీయడం అంటే ఇంట్రెస్ట్, నాకు పాటలు పాడటం అంటే ఇంట్రెస్ట్, లేకపోతే నాకు ఫలానాది వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్, ఇంకా పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్ అని రకరకాలుగా చెప్తారు వారి వారి ఇంట్రెస్ట్, వారికున్న ఆసక్తి. కానీ పౌలుని అడిగితే ఏం చెప్తాడు? నీకేం ఇంట్రెస్ట్ అంటే, నా ఆసక్తి ఏంటో తెలుసా? ఎక్కడ సంఘం కనపడితే అక్కడికి వెళ్ళి వారిని ఏం చేయాలి? నేను వారిని హింసించాలి, వారిని హింసించాలి. దిస్ ఈజ్ మై మోటో, దిస్ ఈజ్ మై మోటో. ఇదే ఇదే నా లక్ష్యం, ఇదే నా ఆశయం, ఇదే నా ఆసక్తి. ఇది పౌలే తనంట తానే చెప్తా ఉన్నాడు. ఆసక్తి విషయములో సంఘమును ఏం చేసేవాడిని? సంఘమును హింసించు వాడను అని చెబుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి హింసకుడు, సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని హింసించడంలో ఎంతో ఆసక్తిని, ఆశను కనుబరిచినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం చదివితే అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 50వ వచనంలో మనం చదివితే గనక 50వ వచనంలో 50వ వచనం 49 50 వచనాలు, ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి అని మనం చదువుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఆయనకి హింసించడం అంటే ఆసక్తి, శాడిజం అన్నమాట. హింసించడం అంటే ఏంటి చెప్పండి? ఒక రకమైనటువంటి శాడిజం. వారు బాధపడుతూ ఉంటే, వారు బాబోయ్ అమ్మోయ్ అని అంటూ ఉంటే, వారు కేకలేస్తూ ఉంటే, వారు ఏడుస్తూ ఉంటే, వారు భయపడుతూ ఉంటే ఈయనకి సంతోషం అన్నమాట. ఒక విధమైనటువంటి శాడిజం అంటారు దీన్ని. అలాంటి పౌలు ఇప్పుడు ప్రభువు కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన దేవునితో సమాధాన పడిన తరువాత ఇక్కడ పౌలుకి హింస కలుగజేసి అని మనం చదువుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు హింసించబడడానికి ఇప్పుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అదే చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, నా చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనా క్రీస్తు ఘనపరచబడాలి. నేను బ్రతుకుతానా? ప్రభువు కొరకు బ్రతుకుతాను, ఆయన్ని ప్రకటిస్తాను, ఆయన్ని చాటుతాను, ఆయన గురించి మాట్లాడుతాను. ఒకవేళ చచ్చిపోతానా, నా మరణం ద్వారా నా ప్రభువుకి మహిమ కలిగే మరణమే నాకు కావాలి అన్నట్టుగా పౌలు తన జీవితంలో గొప్ప తీర్మానం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే చెప్పాడు 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఆ పత్రికలో ఏమైతే వ్రాసాడో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నా చావు మూలంగా నా ప్రభువుని నేను ఘనపరచాలనుకుంటున్నాను అని ఏమైతే ఫిలిప్పీ సంఘానికి వ్రాసాడో, అలాంటి అనుభవాలన్నీ పౌలు జీవితంలో అనుభవిస్తూ వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు హింసించినటువంటి వాడు, హింసించడానికి ఎంతో ఇష్టం ప్రదర్శించినటువంటి వాడు, ఎంతో ఇష్టపడినటువంటి వాడు, ఇప్పుడు ఆయన హింసింపబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎన్ని హింసలు ప్రభువు కొరకు అనుభవించాడో, ఎంతగా హింసించబడ్డాడో, ఎన్ని రకాలుగా హింసించబడ్డాడో ప్రియులారా. ఆయనకి కలిగినటువంటి కష్టాలన్నీ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తా ఉన్నాడు. 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదివితే గనక అక్కడ అనేకమైనటువంటి విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్యలో తనకు సంభవించిన వాటన్నిటినీ కూడా అక్కడ చాలా కూలంకషంగా వ్రాస్తూ ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన ఏం చేశాడు? హింసించినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువు కొరకు హింసించబడడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? ఒకవేళ మన జీవితంలో కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, ప్రియులరా, మనము ప్రభువు కొరకు వాటిని సహిస్తామా, ఓర్చుకుంటామా, లేకపోతే ప్రభువు నుండి వేరైపోతామా అనేది మనం ఆలోచించాలండి ప్రియుల. మనం చూస్తే గనక ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారు అయితీరి అంటున్నాడు. వారి జీవితంలో గొప్ప ఉపద్రవం కలిగింది, అయినా కానీ వారు వాక్యం అంగీకరించి ప్రభువును పోలి, పౌలును పోలి నడుచుకోవడానికి ఆ తెస్సలోనిక సంఘం వారు ఇష్టపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం ఆలోచన చేస్తే కనుక మనము కూడా మన ప్రభువు కొరకు మనం అవసరమైతే ఏమైనా హింసలు కలిగితే వాటిని ప్రభువు కొరకు భరిద్దాం, వాటిని ప్రభువు కొరకు సహిద్దాం. ఇంకా 5వదిగా పౌలు యొక్క జీవితంలో మనం చూస్తే కనుక అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చదివితే కనుక 3వ వచనాన్ని చదువుకుందాం. సౌలైతే ఇంటింటా జొచ్చి, సౌలైతే ఇంటింటా జొచ్చి, ప్రతి ఇంటికి వెళ్ళిపోయేవాడండి. పౌలు ఏం చేసేవాడండి? ప్రతి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకు? వారిని బాధ పెట్టడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిని నష్టపరచడానికి, వారిని కలవరపరచడానికి, ప్రియులరా, వారిని భయోందోళనలకు గురి చేయడానికి ఆయన ఇంటింటికి వెళ్ళిపోయేవాడు. ఇంటింటికి వెళ్ళి, మీరు నమ్ముకున్నారా? మీరు వెళ్తారా మందిరానికి? ఇదే పౌలు యొక్క ఎజెండా. ఏంటంటే, ఎక్కడ విశ్వాసులు ఉన్నారో వారందరినీ భయభ్రాంతుల్ని చేసి ఆ మార్గము నుండి వేరు చేయాలి అని పౌలు కంకణం కట్టుకున్నాడు, దేవునితో సమాధాన పడకముందు. కానీ దేవునితో సమాధాన పడిన తర్వాత ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అన్నాడు. ఒకప్పుడేమో ఇంటింటికి ఎందుకు వెళ్ళాడండి? అందరినీ భయపెట్టడానికి, కలవరపరచడానికి, ఆ మార్గంలో ఉన్నవారిని ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి ఇంటింటికి వెళ్ళాడు. ఇప్పుడు దేవునితో సమాధాన పడిన తర్వాత కూడా ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు ఇంటింటికి. అప్పుడు వెళ్ళాడు ఇంటింటికి, ఇప్పుడు కూడా వెళ్తున్నాడు ఇంటింటికి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు ఇంటింటికి చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇప్పుడు ఇంటింటికి ఎందుకు వెళ్తున్నాడు? ఇంటింట మీకు తెలియజేయచ్చు అంటే ఏది ప్రయోజనకరమైనదో దాన్ని నేను దాచుకోలేదు. ఏది ప్రయోజనకరం? మీరు పాప క్షమాపణ పొందాలి, మీరు మారు మనసు పొందాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించాలి, ఆయన పిల్లలుగా చేయబడాలి. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడు. ఇప్పుడు
ఏ ఇంటిని కలవరపెట్టాడో, ఏ ఇంటిని బాధ పెట్టాడో, ఏ ఇంట్లో సమాధానం లేకుండా చేశాడో, ఏ ఇంట్లో నెమ్మది లేకుండా చేశాడో, ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. పౌల్లో ఎంత గొప్ప మార్పు మనం చూస్తా ఉన్నాం. అమ్మ, మీరు ఎవరింటికైనా వెళ్ళారా? ఎవరింటికైనా వెళ్ళారా? సువార్త చెప్పడానికి వెళ్ళారా? ఊర్లో కబుర్లు చెప్పడానికి వెళ్తూ ఉంటాం. ఏదైనా చిన్న మాట వినబడితే చాలు, అది పక్కన వాళ్ళకి చెప్పేదాకా మనకి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అవి చెప్పడానికి మాత్రం వెళ్తాం, కానీ యేసు ప్రభు గురించి చెప్పడానికి ఏ ఇంటికైనా వెళ్ళారా మీరు? పౌలు ఇంటింటా అన్నాడు, అంతే. ఏ ఇంటిని విడిచిపెట్టకుండా, సిగ్గుపడకుండా అంటాడు, నేను సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను. సిగ్గుపడకుండా వాళ్ళు ఏమనుకుంటారో, ఒకప్పుడు వాళ్ళని కొట్టాను, ఒకప్పుడు వాళ్ళని ఈడ్చుకెళ్ళాను, ఒకప్పుడు వాళ్ళని భయపెట్టాను, ఒకప్పుడు వాళ్ళని బాధ పెట్టాను, ఒకప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు వెళ్ళి వారికి సువార్త చెబితే వారు ఏమనుకుంటారో అనే సిగ్గు, అలాంటి ఆలోచన పౌలుకి. వారు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పాల్సింది వారి చెవిలో వేయాల్సిందే. యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి, నీకు నిత్య జీవం దొరుకుతుంది, నీకు మోక్ష భాగ్యం లభిస్తుంది అని చెప్పడం నా ధన్యత, అది నా భాగ్యం. అదే కదా అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది, అది ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రకటించకపోతే రోమీలకు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అంటున్నాడు. అప్పుడేమి ఇష్టం? ప్రభువుతో సమాధాన పడక పూర్వం అతనికి ఏమి ఇష్టం? పౌలుకి భయపెట్టడం ఇష్టం, హింసించడం ఇష్టం, రాళ్లతో కొట్టడం ఇష్టం, సంఘాన్ని గలిబిలి చేయడం ఆయనకి ఇష్టం. కానీ ఇప్పుడేమి ఇష్టం? సువార్త ప్రకటించాలి. ఒకప్పుడు శ్రమ పెట్టినవాడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. నేను కూడా సాధ్యమైనంత వరకు మనం కూడా సువార్త ప్రకటించాలి. ఇప్పుడు చాలా ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. మనకున్న ఆ అనుకూలతలను, మనకున్న పరిస్థితులను, మన పరిసరాలను మనం వాటిని అనుకూలంగా మార్చుకొని ఎలా చెబితే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అలాంటి పద్ధతులను ఎంచుకొని మనం సువార్త ప్రకటించటం అనేటువంటిది, అది దేవుడు మన మీద పెట్టిన భారం, అది మన బాధ్యత. అది మనం ఇష్టపడి చేయాలి. అది ఎలా చేయాలి? కష్టంగా కాదు. ఎలా చేయాలండి? ఇష్టపడి చేయాలి. ఒకప్పుడు పౌలుకి ఏమి ఇష్టం? ఇంటింటికి వెళ్ళి చెదరగొట్టడం ఇష్టమైంది. ఇప్పుడు ఏమి ఇష్టం అంటున్నాడు? ఇంటింటికి వెళ్ళి పత్రిక ఇస్తున్నాడా, లేకపోతే సువార్త చెప్తున్నాడా, లేకపోతే నమ్మిన వారిని బలపరచడానికి వాక్యమే బోధిస్తున్నాడా? ప్రియులారా, దేవుడు ఆయనకు బయలుపరిచిన దాన్ని దాచుకోకుండా చాలా నిస్సంకోచంగా, చాలా ధైర్యంగా ఏం చేస్తున్నాడు? ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను కూడా పర్సనల్ ఇవాంజలిజం అంటారు. కొన్నిసార్లు సంఘముగా వెళ్ళి స్వార్థ సేవ చేస్తాము, కొన్నిసార్లు పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సేవ మనం చేయాలి. ప్రియులారా, సుకారు అనేటువంటి బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో వ్యక్తిగతంగా సంభాషణ చేశారు.
వ్యక్తిగత సువార్త ప్రకటించారు. దీన్నే పర్సనల్ ఇవాంజలిజం అంటారు. వ్యక్తిగతంగా మనం సువార్త ప్రకటించాలి. కొన్నిసార్లు సంఘముగా వెళుతున్నాం, కొన్నిసార్లు కుటుంబాలుగా వెళుతున్నాం, కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా మనం ఏం చేయాలి? మనకు కలిసిన వారికి ప్రభువును పరిచయం చేయడం, ప్రభువుని గురించి చెప్పడం, అది మన బాధ్యత, అది మన ధన్యత, అది ప్రభు మన హృదయాల్లో ఉంచినటువంటి భారం. అది పౌలులో ఎంత భారం పెరిగిపోయిందో చూడండి. ఏ ఇంటిని చెదరగొట్టాడో ఇప్పుడు ఆ ఇంటికి వెళుతున్నాడు. వారు నా వల్ల నష్టపోయారు, వారు నా వల్ల ఇబ్బంది పడ్డారు, కాబట్టి ఇప్పుడు నేను అనేక మందిని ప్రభువు కొరకు సంపాదించాలి. ప్రియులరా, పౌలు యొక్క ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది. పౌలు యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైనటువంటిదిగా ఉందో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలి? పౌలులాగా చెప్పండి, పౌలులాగా ఏం చేద్దాం? మనం కూడా సువార్త ప్రకటిద్దాం, సువార్త ప్రకటిద్దాం. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇప్పుడు అంత మౌనంగానే పత్రికలు తీసుకెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. మొన్న 24, 25 తారీఖుల్లో కొయిలుగూడెం మండలం, బుట్టాయిగూడెం మండలం అంతా ఉన్న గ్రామాలన్నిటిలో కూడా దాదాపుగా 176 గ్రామాల్లో ప్రతి ఇంటిని దర్శించి పత్రిక ఇవ్వడం జరిగింది. పత్రిక ఇచ్చాం, ప్రతి ఒక్కరికి పత్రిక ఇచ్చాం. విజయానందం గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో అందరం వెళ్ళి 176 గ్రామాలు దర్శించి, ప్రియులరా, ఈ 2 దినాల్లో మరి ప్రతి ఇంటికి పత్రిక ఇచ్చి అవసరమైన చోట అడిగిన వారికి కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్పి కొంతమంది చేత తీర్మానం కూడా చేయించడం జరిగింది. కాబట్టి మనకున్న పరిస్థితులను మనం అనుకూలంగా మార్చుకొని మనం ప్రభువు గురించి చెప్పడం అనేటువంటిది మానొద్దు. దయచేసి మనం ఏం చేయాలి? వారు విన్నా వినకపోయినా మనం చెప్పాల్సిందే, వారి చెవిలో ఒక మాట వేయాల్సిందే. అది మన భారం, అది మన బాధ్యత ప్రభువు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి కంగారు పెట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఇలాంటి వ్యక్తులుగా మార్చబడితే అది మనకెంతో దీవెన, ఆశీర్వాదకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇంకా ఏం చేశాడు పౌలు అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే కనుక, 3వ వచనంలో మనం చదివితే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండేను. సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సంఘాలను పాడు చేయడమే పౌలు యొక్క పని, బాగు చేయడం కాదు. దేవునితో సమాధాన పడకముందు పౌలు యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? సంఘాలను ఏం చేస్తున్నాడు? సంఘాలను పాడు చేసినటువంటి వాడు. అయితే దేవునితో సమాధాన పడిన తరువాత, ప్రభువు చేత క్షమించబడిన తరువాత పౌలు ఏమంటున్నాడో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు గలదు అంటున్నాడు. ఒకప్పుడేమో పాడు చేయాలనేటువంటి చింత కలిగిన వాడు, అరే అక్కడ సంఘం ఉండిపోయింది, అక్కడికి వెళ్ళలేకపోయాను పాడు చేయడానికి, అరే ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడికి వెళ్ళలేకపోయాను పాడు చేయడానికి అని బాధపడినటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, అది దినము, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. అప్పుడేమో ఎక్కడ సంఘం ఉంటే అక్కడికి వెళ్ళి పాడు చేద్దాం అనుకున్నాడు.
ఇప్పుడేమో ఎంత వీలైతే, ఎన్ని స్థలాల్లో వీలైతే అన్ని స్థలాల్లో సంఘం ఏర్పాటు చేయాలి, సంఘాలను ఏర్పాటు చేయాలి. ఇది పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క ఉద్దేశం. ప్రియులరా, మనం చదివితే అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 41 వచనాలు మనం చదివితే, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు. ఏం చేస్తున్నాడండి అమ్మా? ఏం చేస్తున్నాడు పౌలు? ఇప్పుడు సంఘములను స్థిరపరుస్తున్నాడు. అయ్యా, మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు కంగారు పడకండి, మీరు బెదరకండి, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు అని ఇప్పుడు సంఘాలను ఏం చేస్తున్నాడు? సంఘాలను స్థిరపరుస్తున్నాడు. ఆహా, పౌలు జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చేసింది. సంఘాలను పాడు చేసిన వాడు ఇప్పుడు సంఘాలను ఏం చేస్తున్నాడు? సంఘాలని స్థిరపరుస్తున్నాడు. మీరు చూడండి, పౌలు సంఘాలకు రాసిన పత్రికలు, రోమా పత్రిక నుండి మీరు చదివితే, తెస్సలోనిక సంఘాలకి రాసినటువంటి పత్రిక వరకు కూడా మీరు చదివితే, ప్రతి సంఘానికి ఆయన రాసినటువంటి బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, వారిలో ఉన్న నిరుత్సాహాన్ని, వారిలో ఉన్నటువంటి నిరాశను తొలగించే మాటలు, సంఘాలకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు తన పత్రికలో రాసినట్టుగా ఆ పత్రికలలో మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటినీ మనం ఇప్పుడు చూపించడానికి టైం లేదు మనకి. రోమా పత్రిక నుండి ఆయన తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి 7 సంఘాలకు రాసినటువంటి పత్రికల్లో మనం చదివితే గనక ఆ సంఘాలని పౌలు ఎలా బలపరిచాడో, వారిలో ఉన్నటువంటి లోపాల, వారిలో ఉన్నటువంటి తగువుల, వారిలో ఉన్నటువంటి రకరకాల చిన్ని చిన్ని సమస్యల, వాటన్నిటిని ఎలా పరిష్కారం చేశాడో పౌలు రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తున్నాం. సంఘమును గూర్చిన భారము, చింత కలిగినటువంటి వాడు అపోస్తులైన పౌలు. మరి నీ స్థానిక సంఘాన్ని గూర్చిన భారం నీకుందా? నీ స్థానిక సంఘాన్ని గూర్చినటువంటి చింత నీకుందా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను గూర్చినటువంటి భారం నీ హృదయంలో ఉందా? లేకపోతే కనుక ఇప్పుడైనా నీ స్థానిక సంఘాన్ని గురించి ఆలోచించు, నీ చుట్టూ ఉన్న సంఘాలను గురించి ఆలోచించు, వాటి కొరకు ప్రార్థించు, నీ చేతనైనట్టుగా సహాయపడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా మనం చదివితే కనుక పౌలును గురించి మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి అమ్మా ఏం చేసేవాడు? పౌలు ఏం చేసేవాడు? వీరు మామూలుగా ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ పాటలు పాడతారు, మళ్ళీ వాక్యం చెప్తారు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు అని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసేవాడు? చెరసాలలో, జైల్లో పెట్టించేవాడు. ఇది పౌలు యొక్క పని అండి ప్రియుల. చెరసాలలో వేయించినటువంటి వాడు అని మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు 10వ వచనంలో. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి, పరిశుద్ధులను అనేకులను నేనేం చేశాను అమ్మా? ఎవరిని చెరసాలలో వేయించింది? పరిశుద్ధులను. అదే పరిశుద్ధులకు సమాధానము కలుగునుగాక అని రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఒకప్పుడు పరిశుద్ధులను చెరసాలలో వేయించినటువంటి వాడు ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తున్నాడు. మీకు సమాధానము అని రాస్తున్నాడు.
ఒకప్పుడు సమాధానం లేకుండా చేసినటువంటి పౌలు ఇప్పుడు సమాధానము అని రాస్తున్నాడు. ప్రియులారా, చెరసాలలో వేయించినటువంటి వాడు అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతాం. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఇది ఫిలిప్పీలో జరిగినటువంటి సంఘటన. ఆయన చెరసాలలో వేయబడ్డాడు. ఆయన బెత్తాలతో కొట్టి ఆయన చెరసాలలో వేశారు. ఆయనకి బొండలు బిగించారు అని, సంకెళ్ళు వేశారు అని అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. పౌలు ప్రభువుకి వ్యతిరేకంగా ఏమైతే చేశాడో, ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాటన్నిటినీ ప్రభువు కొరకు సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. ఆ అనుభవాలన్నిటి గుండా వెళ్ళాడు. దేవునికి మహిమ తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రియులరా, ఈయన చెరసాలలో ఉండే రాశాడు. అరెస్టు చేశారు ఆయన్ని. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాము. ఆయన అరెస్టు చేశారు కానీ ఆయనకి స్వేచ్ఛనిచ్చారు. ఆయన పత్రికలు రాసుకోవడానికి ఆయనకు అనుమతి ఇచ్చారు. ఎవరైనా ఆయన్ని దర్శించాలి అంటే వెళ్ళి స్వేచ్ఛగా ఆయన్ని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు ఆయనకి. కానీ ఆయన తరువాత త్రోయలో ఆయన అరెస్టు చేయబడ్డాడు. ఇది సడన్గా జరిగింది. ఆ అరెస్టులో ఎవరిని అనుమతించలేదు ఆయన్ని కలుసుకోవడానికి. ప్రియులరా, ఇక చివరి గడియలు, చివరి దినాలయ్యి ఆయనకి మరణం నిశ్చయమైపోయింది. ఆయనకి ప్రభువు కొరకు చిరచ్ఛేదనం చేయబడి పౌలు మరణించాడు అని చరిత్ర చెప్తా ఉంది. నమ్మిన వారిని చంపినవాడు ఇప్పుడు తను నమ్మిన వాని కొరకు చంపబడ్డాడు. ఇది పౌలు యొక్క జీవితం. ప్రియులరా, పౌలు మార్చబడిన తరువాత ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. పరిశుద్ధులను హింసించినటువంటి వాడు ఇప్పుడు అంటున్నాడు, పరిశుద్ధులకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. ఎంత గొప్ప మార్పు పౌలు జీవితంలో కలిగింది. నీవు నేను కూడా మారితే ఇలాంటి మార్పు కలగాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా పౌలు వలె మారి ప్రభువు కొరకు జీవిద్దాం. చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనా ప్రభువుని మహిమపరుద్దాం, ప్రభువుని ఘనపరుద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలనైనా పౌలు జీవితం ద్వారా మీరు మాకు నేర్పిన సత్యాల కొరకే స్తోత్రాలు. పౌలు వలె చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనా మీ కొరకు జీవించుటకు నేర్పించుమని క్రీస్తు సమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.